'ఉస్తాద్ భగత్ సింగ్.' యాక్చువల్‌గా ఫ్యాన్ బాయ్ అంటే ఇప్పుడు 'హరీష్ శంకర్‌ని' ఒక ఫ్యాన్ బాయ్‌గా తీయమంటే ఎలా తీస్తారో ఫిల్ము, అలా తీశారనిపించింది నాకది ఫిల్ము. తన మేనరిజమ్స్ అవ్వనివ్వండి, స్టైల్ ఆఫ్ యాక్షన్ అవ్వనివ్వండి, ఓపెన్ అప్ అయ్యి యాక్టింగ్ చేశారు చూడండి అలా అనిపించింది. అండ్ వన్ సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి స్టైల్‌ని మనం ఎంత ఎలివేట్ చేసి చూస్తున్నామో, అంతే సైడ్ నుంచి తమన్ గారి బీజం కూడా అంటే రెండిటిని మ్యాచ్ చేసేలాగా సీన్స్ రాసుకున్నారు. అండ్ కొన్ని కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే ఔట్‌డేటెడ్, రిపీటెడ్‌గా అనిపించడం, చూసినవే చూసినట్టు అనిపించడం. అంటే ఫ్యాన్స్ విచేలా తీసినప్పటికి కూడా ఆయన ఏం చేశారంటే, ఒక ఎమోషన్ కంటెంట్, మాస్ ఎలివేషన్, ఎమోషన్ కంటెంట్, మాస్ ఎలివేషన్, ఎమోషన్ కంటెంట్, మాస్ ఎలివేషన్ అలా చేసుకుంటూ వచ్చారనమాట. అండ్ శ్రీలీల గారు చాలా బాగున్నారు స్క్రీన్ ప్రెజెన్స్. ఎందుకంటే నాకు మిగతా మూవీస్‌తో కంపేర్ చేస్తే ఈ మూవీలో తనది ఎక్కువ రోల్ కనిపించింది నాకు. అంటే ఆమెది రాసారనమాట రోల్ డైరెక్టర్ గారు. యాస్ కంపేర్ టు రాజశేఖర్ గారు. రాశిఖన్నా గారిది రోల్ ఎలాంటిదంటే, మనకి కథ ఎలానో చెప్పాలి గాబట్టి, ఆ విధంగా రాశిఖన్నాని ప్రెజెంట్ చేశారనిపిచ్చింది. ఇంటూ ద స్టోరీలోకి శ్రీలీల గారనమాట. అంటే ఫ్లాష్ బ్యాక్‌లో శ్రీలీల గారు. బావున్నాయి. అందరిని ఎలా కేటగరైజ్ చేయాలో అలా చేశారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, నాకు ముగ్గురు రోల్స్ నచ్చాయి. ఒకటి రావు రమేష్ గారి యాక్టింగ్. అంటే రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్, శ్రీలీల గారి స్పెషల్ అపియరెన్స్ అంటే ఎందుకో బాగా యాప్ట్ అనిపించింది క్యారెక్టర్. చేశారని. ముందు చేసిన సినిమా రోల్స్‌లో కంటే, ఈ సినిమాకి తన రోల్ యాప్ట్ ఏమో అన్నట్టు నాకనిపించింది. నా పర్సనల్ ఫీల్. బట్ హీరోయిన్ చేశారు. అండ్ థర్డ్ వచ్చేసి చిన్నప్పుడు క్యారెక్టర్. ఉస్తాద్ భగత్ సింగ్ గారి చైల్డ్ అంటే చిన్నతనంలో ఉండే క్యారెక్టర్ అన్నమాట. ఆ పరంగా చూస్తే సినిమాలో యాక్చువల్‌గా మ్యూజిక్ బావుంది. అంటే సాంగ్స్‌కి ఇచ్చిన మ్యూజిక్ ఏమో డీఎస్‌పీ గారు తన వింటేజ్ బీట్స్ చిన్న చిన్న ఏమంటారు ఇంటర్‌ల్యూడ్స్ అంటారు కదా! అవి బావున్నాయి. అండ్ ప్రతి సీన్‌కి ఇచ్చిన ఎలివేషన్ తమన్ గారు ఇచ్చిన బీజీఎం అది కూడా సూపర్ రాకింగ్‌గా ఉంది. ఒక్కొక్క సీన్‌కి ఒక్కొక్క బీజీఎంతో పాటు వాళ్ళు ఎంచుకున్న ఓల్డ్ సాంగ్ కేటగరీ ఎళ్ళిందసలు. అంటే ఒకేసారి అరుపులనమాట ఆ సాంగ్ రాగానే. అది నాకు చాలా కనెక్ట్ అయింది. నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యాననమాట. ఆ సాంగ్ రిఫరెన్స్ దగ్గర. ఫైట్స్ అయితే నాకు మామూలుగా నచ్చలేదనమాట. చేశారు. పవన్ కళ్యాణ్ గారిని అంత పర్ఫార్మెన్స్ బేస్డ్ వచ్చిందనమాట యాక్టింగ్. చాలా బావుంది. అండ్ చెప్పాలంటే డాన్స్ కూడా చేశారు. అంటే చాలా చేశారు. అంటే అప్పట్లో ఉన్న డాన్స్ అంతా కొంచెం ఇంకా ఒక 3 ఇయర్స్ అయిపోతే ఇంక మనం ఆ డాన్స్ కూడా చూడలేము అన్నంత బాధ కూడా ఉంది కొంచెం లోపల. మెయిన్ విషయం మర్చిపోయాను నేనేంటంటే, సినిమాలో కామెడీ టైమింగ్, రైమింగ్, వర్డ్స్, డైలాగ్స్ ఒక్కటి మించి ఒకటుందనమాట. విలన్ క్యారెక్టర్‌కి కరెక్ట్ పంచెస్ అనమాట. విలన్ చేశారు. విలన్‌తో పాటు హీరో, హీరోతో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్. హీరోకి సపోర్టింగ్ ఒకరుంటారనమాట. తను క్యారెక్టర్ అంటే. అండ్ ఇంకొకటేంటంటే, కామెడీ పరంగా చూస్తే సత్యం రాజేష్ గారు, మహేష్ గారు అండ్ ప్రవీణ్ గారు వీళ్ళందరూ అన్నమాట. అంటే అంతాక్షరి బ్యాచ్ కూడా ఒకసారి వస్తది ఒక సీన్‌లో. అవన్నీ మిక్స్ చేసి చూసినా కూడా ఎంత అంటే ఎక్కడ కూడా ఎక్స్‌ట్రా ఎందుకులే, ఇదెందుకులే, సోదెందుకులే అని ఎక్కడ బోర్ అనిపించలేదు. ఫుల్ ఫ్లెడ్జ్‌గా నాకు మూవీ నచ్చింది. థరోలీ ఎంజాయ్డ్ అనమాట. అంటే ఒక్కొక్క సీన్ తర్వాత కూడా ఫస్ట్ హాఫ్‌కి ప్రీ ఇంటర్వల్ అంటాం కదా! అక్కడ సీన్స్ కొన్ని బాగున్నాయి. తర్వాత ప్రీ క్లైమాక్స్‌కొచ్చిన సీన్స్ బాగున్నాయి. చిన్న ఎమోషనల్‌ది మనకి రిపీటెడ్‌గా యూజ్ చేశారన్నట్టు అనిపిస్తది. బట్ అక్కడ పీక్‌లో ఉంటది. పీకే గారి యాక్షన్ అన్నమాట. పెర్ఫార్మన్స్. నాకు అలాంటి యాక్షన్ మనకి పెర్ఫార్మన్స్ రాబట్టాలి అంటే అలాంటి సీన్స్ రాసుకోవడంలో తప్పు లేదనిపించింది. ఐ అగ్రీ అన్నమాట. ఓటీటీలో పక్కా బ్లాక్ బస్టర్ అవుద్ది అక్కడైతే. ఎందుకంటే రిపీటెడ్‌గా చూస్తాం మనలాంటోళ్ళమైతే. చాలా బావుంటాయి. ఫన్ చాలా జనరేట్ అయింది. సినిమా ఎందుకు చూడాలి? ఫస్ట్ పాయింట్. పవన్ కళ్యాణ్ గారిని ఫుల్లీ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని మళ్ళా మనం చూడాలంటే ఇలానే చూడాలంటే మళ్ళీ ఇంకో సినిమాని మనం చూడలేము. సో, థియేటర్‌కి వెళ్లి చూడండి. అండ్ హరీష్ శంకర్ గారి ఎఫర్ట్స్ హీరోయిన్స్ అండ్ సైడ్ ఇంకా ఇద్దరు ముగ్గురున్న పెర్ఫార్మన్సెస్ చూడాలంటే చాలా అద్భుతంగా చేశారు. 'మ్యాన్షన్ ఆఫ్ మల్లేష్‌లో' నా హీరో కూడా ఇందులో ఒక మంచి రోల్ చేశారు. అందరి పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి. ఎస్పెషల్లీ సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్‌లో సార్ డాన్స్ కూడా బాగుంది. మంచి మంచి ఫన్ జనరేటెడ్, ఎమోషనల్ జనరేటెడ్ అన్ని సీన్స్ ఉన్నాయన్నమాట. ఫన్ జనరేటెడ్ సీన్స్, ఫ్రస్ట్రేషన్ జనరేటెడ్ సీన్స్, ఎమోషన్ జనరేటెడ్ సీన్స్. ఈ 3 టైప్ సీన్స్ మీకు ఇందులో ఉంటాయన్నమాట. ఆల్ ఓవర్‌గా నాకు నచ్చింది. బావుంది.